హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ బేక్స్ బై పూజిత. నాకు యూజువల్గా ఫ్రీ టైం దొరికినప్పుడు, అంటే ఆర్డర్స్ ఏం లేనప్పుడు, నేను కేక్ గార్నిషింగ్ చేస్తాం కదా, అవన్నీ నేను ముందే చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేను దేంతో చేశాను, అసలు ఎలా చేశాను, ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, అవన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. నేను ఇక్కడైతే మోరే కంపెనీ వాళ్ళది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 400 గ్రామ్స్ ఉంటుందండి టోటల్ ప్యాక్ వచ్చేసి. దీనిలో నేను 4 బార్స్ ఉంటాయి, ఒక్కొక్క బార్ వచ్చి 100 గ్రామ్స్ ఉంటుంది అనమాట. సో నేను ఒక 100 గ్రామ్స్ చాక్లెట్ బార్ తీసుకొని చాప్ చేసేసుకుంటున్నాను. చాలా చిన్నగా చాప్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేస్తామన్నమాట. మెల్ట్ చేసినప్పుడు ఏంటంటే గమ్ముని మెల్ట్ అవుతుంది. నేను చెప్పా కదా, ఫ్రీ టైం దొరికినప్పుడు ఎక్కువ ఇలా గార్నిషింగ్ టెక్నిక్స్ చేస్తాను అనేసి. సో చేస్తున్నప్పుడు కొన్ని విరిగిపోతాయి కదా, అవి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఆ విరిగిపోయిన పీసెస్ అండ్ ఇప్పుడు కట్ చేసిన చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదా, అన్నీ కలిపేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నా అనమాట. ఎప్పుడు డబుల్ బాయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే డబుల్ బాయిలింగ్ చేస్తున్నప్పుడు కింద వాటర్ అనేది పైన ఉన్న గిన్నెకి ఎప్పుడు తగలకూడదు, ఓన్లీ వాటర్ వేపరే తగలాలి. మీరు చూసినట్టయితే నేను వాటర్ చాలా తక్కువ వేసాను. అండ్ ఎప్పుడైతే ఆ వాటర్ బాగా హీట్ అయిపోయిందో మీరు గ్యాస్ అప్పుడు ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆ హీట్కి వచ్చే వేపర్ వల్ల చాక్లెట్ కరిగిపోతుంది. కాకపోతే కరిగే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఇలా చాక్లెట్ మెల్ట్ అవుతున్నప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసాను. బటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాక్లెట్ అనేది స్మూత్ అండ్ షైనీగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా మీరు, నా చాక్లెట్ ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో అండ్ ఆల్సో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, షైనీగా అలా వస్తుంది అనమాట బటర్ వేస్తే. సో ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. మెల్ట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఇలా మౌల్డ్స్లో వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. నా దగ్గర చిన్న నోజల్ ఉంది, అది యూస్ చేశాను. బట్ మీ దగ్గర నోజల్ లేకపోతే పైపింగ్ బ్యాగ్ చివర చిన్నగా కట్ చేసి మీకు నచ్చిన మోల్డ్స్లో వేసుకోండి. సిలికాన్ మోల్డ్స్ యూస్ చేయండి, అదే బెస్ట్ అనమాట. ఈ డీమోల్డ్ ఈజీగా అయిపోతాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ మోల్డ్స్ వేసేసానండి వీడియో కోసం అనేసి. మళ్ళీ 3 రెక్టాంగులర్ బాక్సెస్లో ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర సిలికాన్ ఆల్ఫాబెట్స్ మోల్డ్ ఉంది, దానిలో కూడా చాక్లెట్ ఫిల్ చేసుకున్నాను. నాకేంటంటే చాక్లెట్ మీద నేమ్స్ రాస్తారు కదా, దానికన్నా నాకు ఇలా ఆల్ఫాబెట్స్ అంటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కేక్ మీద, రాదర్ దాన్ రైటింగ్ నేమ్ అనమాట. సో అందుకని నేను మోస్ట్లీ కేక్స్ అన్నిటి మీద ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ విత్ చాక్లెట్ నాకు ఇలా లెటర్స్ అంటించడం ఇష్టం అనమాట. సో అందుకనేసి నేను ఎప్పుడు చాక్లెట్స్ కూడా మెల్ట్ చేసుకున్నప్పుడు ఆల్ఫాబెట్స్లో కూడా ఫిల్ చేసుకుంటాను అనమాట, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అనేసి. సో ఇలా నేనైతే A to Z అన్ని లెటర్స్ ఫిల్ చేసేసుకొని ఒక 20 minutes అయితే ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుందండి. ఆరెల్స్ మీరు పక్కకి పెట్టేసి అలా వదిలేసిన ఒక 20 minutes చాలు, ఎందుకంటే చాక్లెట్ చాలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి. దట్ టు డార్క్ చాక్లెట్ ఇంకా చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్న మోల్డ్స్లో అన్నిటిలోని ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, పెట్టుకునే ముందు ఒకసారి ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో పైన ఎక్సెస్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇలా ఈజీగా స్క్రేప్ చేసేస్తే ఏంటంటే ఓన్లీ మనకి డీమోల్డ్ చేస్తున్నప్పుడు లెటర్స్ అనేవి విరగకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను పైన ఉన్న ఎక్సెస్ చాక్లెట్ మొత్తం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసాను. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోతాయో అసలు. సో మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే సిలికాన్ మోల్డ్స్ తీసుకోండి. కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, అవి శుద్ధ దండగండి, ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను.
ప్లాస్టిక్ అయితే అస్సలు తీసుకోకండి, సిలికాన్ మోల్డ్సే తీసుకోండి. చూడండి నాకు ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోతున్నాయో. అన్ని లెటర్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. మొత్తం అన్నీ నేను డిమోల్డ్ చేసేసుకున్నాను. మీరే చూడండి ఎంత బాగా డిమోల్డ్ అవుతున్నాయో, ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. అండ్ డార్క్ చాక్లెటే కాదండి, నేను వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసి డెకరేట్ అయితే చేసుకున్నాను. వైట్ చాక్లెట్లో ఏంటంటే వైట్ చాక్లెట్ చాలా తొందరగా కరిగిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. సో అలా గట్టిగా అవ్వకుండా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ అయితే వేయండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్. కేక్స్లో అన్నిటిలోని ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేయాలండి. సో మోస్ట్లీ సన్ఫ్లవర్ ఆయిల్ నేను యూస్ చేస్తాను, ఎందుకంటే అది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా ఇంట్లో. నేనైతే ఈ డార్క్ కాంపౌండ్ 1 డే చేశాను అండ్ నెక్స్ట్ డే వైట్ చాక్లెట్తో చేశాను అనుకుంటా. సో డార్క్ కాంపౌండ్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే చేశాను. ఇదైతే డార్క్ చాక్లెట్ సేమ్ అండి, నేను ఎలా మెల్ట్ చేశానో సేమ్ అలానే వైట్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకున్నాను. కాకపోతే ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇదైతే ఓహెచ్పి షీట్ అండి. ఓహెచ్పి షీట్ ఏంటంటే మనం ఇది కూడా డెకరేట్ చేసుకోవడానికే అండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇది కూడా అంతే, 20 మినిట్స్. నేనైతే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, అలా వదిలేసా. ఒక 10 to 20 మినిట్స్కి ఇలా గట్టిగా అయిపోయింది. మనం చేయి పెడితే అసలు ఏం అంటుకోకూడదు అనమాట. అప్పుడు నేను నెక్స్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని దాని మీద వేసుకున్నాను, మొత్తం అంతా అప్లై చేసేసాను అనమాట. యాక్చువల్లీ దీనికి స్పాచులా యూస్ చేస్తారండి. నేను స్పూన్ యూస్ చేసి స్ప్రెడ్ చేసేసాను. మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులా యూస్ చేయండి. స్పాచులా యూస్ చేయడం ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది. నా దగ్గర చూడండి పైన నాకు లేయర్స్ రఫ్గా కనిపిస్తున్నాయి కదా. స్పాచులా యూస్ చేస్తే అలా ఏం కనిపించదు అనమాట, స్మూత్ ఫినిష్ వస్తుంది. ఇలా ఓహెచ్పి షీట్ మొత్తం నేను డార్క్ చాక్లెట్తో ఫిల్ చేసేసుకొని ఇది డ్రై అయ్యే వరకు అలా వదిలేసేయండి. చూసారా, ఇందాకడికి నాకు ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా. కంప్లీట్గా ఆరలేదు చాక్లెట్ అనేది. ఇక్కడ నేను నాకు కావాల్సిన షేప్లో నేను నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకొని కట్ చేసుకోండి, షేప్స్ బాగా వస్తాయి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను, ఘాట్లు పెడుతున్నాను. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 10 మినిట్స్. అండ్ సేమ్ నేను చెప్పాను కదా వైట్ చాక్లెట్తో కూడా చేశాను అనేసి, ఇది కూడా సేమ్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. కంపేర్ టు డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ గమ్ముని గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇది డార్క్ చాక్లెట్ ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ పెడితే చాలు మీకు గట్టిగా అయిపోతుంది. సో నేనైతే ఇలా డిమోల్డ్ చేసేసాను. కొన్ని అయితే ఏం చేశా అంటే మధ్యలో డార్క్ చాక్లెట్ జస్ట్ అలా గార్నిష్ చేసినట్టు అక్కడక్కడ టచ్ చేశాను, దానిపైన వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేసేసాను అనమాట. చూసారా డిజైన్, ఏదో వింత డిజైన్ అనుకోండి, అలా డిజైన్ చేశాను. అలా డిమోల్డ్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ కూడా చాలా బాగా డిమోల్డ్ అయ్యాయండి. అలా అన్నీ డిమోల్డ్ చేసేసుకొని నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాను. చూసేయండి. నాకు ఓహెచ్పి షీట్ మీద చేసిన డిజైన్ వీడియో తీయడానికి అవ్వలేదండి. ఫ్రిడ్జ్లోంచి తీస్తుంటే ఆటోమేటిక్గా డిమోల్డ్ అయిపోయి కింద పడిపోతున్నాయి అనమాట. ఎక్కడ విరిగిపోతాయని భయం వేసి నేను ఫాస్ట్గా డిమోల్డ్ చేసేసాను, వీడియో తీయడానికి కుదరలేదు. చూడండి మనకి ఎంత షైనీగా వచ్చాయో. ఓహెచ్పి షీట్ మీద డెకరేట్ చేస్తే, ఏదైనా డెకరేషన్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓహెచ్పి షీట్స్ ఏంటంటే బుక్స్, స్టేషనరీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి అడగండి. సో నేను చేసినవన్నీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఓహెచ్పి షీట్ మీద డెకరేట్ చేసినవి పెట్టుకున్నాను, తర్వాత
రెక్టాంగులర్ మౌల్డ్స్ మీద చేసిన డిజైన్స్ ఉన్నాయి కదా, అది పెట్టుకున్నాను. అండ్ ఆల్సో వైట్ చాక్లెట్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకున్నాను. ఆల్ఫాబెట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. డార్క్ చాక్లెట్ తోటి చేశాను అండ్ వైట్ చాక్లెట్తో కూడా చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఇవైతే ఏం పాడవండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినన్ని రోజులు వాటికి ఏం అవ్వవు. ఇవి అయిపోయే వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీరు కూడా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ట్రై చేసి ఎలా వచ్చిందని అయితే నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో నాకు కమెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.